మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు నుండి మనం ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన జాహ్నవి నవల విందాం. ఈ నవల ఎందుకు మొదలు పెట్టాను అనే దాని గురించి మీకు కొంత చెప్పాలండి. ఎ గుడ్ బుక్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అనేది మా నాన్నగారి నమ్మకం. అందుకని నాకు మా తమ్ముడికి చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు చేశారు. అలా 10th క్లాస్ వరకు చిన్న చిన్న కథల పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. 10th తర్వాత హాలిడేస్లో ఇంటర్ జాయిన్ అయ్యే ముందు ఒక నవల మొదలుపెట్టాను. ఆ నవలే జాహ్నవి నవల. అలా నేను మొదటిసారిగా చదివిన నవల జాహ్నవి. ఆ నవల చదివి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. కానీ నాకు ఇంకా ఆ కథ బాగా గుర్తుంది. ఆ ఇంట్రడక్షన్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు హీరోయిన్ని ఎలా వర్ణించారో అనేది ఇంకా గుర్తుండిపోయింది. మరి సులోచన రాణి గారి రచనలంటే మామూలు విషయమా? ఎన్నాళ్ళైనా గుర్తుండిపోతాయి కదా. అందుకే నా ఛానల్లో మొదటిగా చదివే నవల జాహ్నవి నవల అయితే బాగుంటుంది అనిపించింది. నా ఛానల్లో వచ్చే కథలను వింటూ కామెంట్స్ రూపంలో మీ ప్రోత్సాహాన్ని తెలియజేసిన మీరు ఈ నవలను కూడా విని మీ అభిప్రాయాలను కామెంట్స్లో నాకు తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా నవల మొదలు పెట్టేద్దామా? హైదరాబాద్లో బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండ్కి వెళ్లే దోవలో ఎడమ వైపునున్న అత్యంత ఎత్తైన కోనార్క్ టవర్స్ ఫ్లాట్స్లో 6వ అంతస్తులో 602వ ఫ్లాట్కి గుమ్మం పక్కన కె జాహ్నవి సైకియాట్రిస్ట్ అనే బోర్డు ఉంది. దాని కింద డాక్టర్ ఇన్ అనే అక్షరాలున్నాయి. ఇంతలో ఆ గుమ్మం తలుపు లోపల నుంచి తెరుచుకుంది. ఆ ఇంట్లోంచి సుమారు 25 సంవత్సరాల వయసు గల ఒక యువతి యువతలకొచ్చింది. ఆమె పక్కకు తిరిగి డాక్టర్ అనే చోట ఇన్ అనే బోర్డు పక్కకు తోసి అవుట్ వచ్చేలా జరిపింది. ఆమె శరీర ఛాయ పసిమి రంగుగా ఉంది. నీలం పింక్ రంగుల్లో చిన్న చిన్న కుట్టుపూలున్న తెల్లటి ఫిన్లే కాటన్ చీర కట్టుకుంది. ఆమె ఆ చీరలో బొమ్మలా ఉంది. జుట్టు మెడ దగ్గరకు మడిచి రబ్బర్ వేసుకుంది. చెవులకు ముత్యాల టాప్స్, మెడలో సన్నటి గీతలా ఉన్న ఒంటిపేట గొలుసు, ఎడమి చేతికి వాచీ తప్ప ఇంకేమీ ఆభరణాలు లేవు. దిద్దినట్లుగా ఉన్న కనుబొమ్మల మధ్య గుండ్రటి చిన్న తిలకం బొట్టు ఆ ముఖానికి ఎంతో అందం తెచ్చింది. ఆ అమ్మాయి లిఫ్ట్ దగ్గరకు వెళ్లి బజర్ నొక్కింది. ఆమె నడకలో హుందాతనం, ఆత్మస్థైర్యం కనిపిస్తున్నాయి. ఆమె శరీరం యవ్వనపు బిగితో లావణ్యంగానూ నాజుగ్గానూ ఉంది. తేటగా ఉన్న ఆ కళ్లల్లో కరుణ తొంగి చూస్తుంది. ఆరోగ్యంతో ఎర్రగా ఉన్న ఆ పెదవుల మీద ప్రశాంతత నిండిన చిరునవ్వు మెరుస్తుంది. ఆ యువతి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుంటే ఇంతలో వెనుక గుమ్మల్లోంచి నలిగిన పట్టుచీర కట్టుకొని తలంటు పోసుకున్న జారుముడితో ముఖాన పెద్ద బొట్టు పెట్టుకొని తల బాగా నెరిసిన ఒక ఆవిడ, "ఇదిగో జాహ్నవి, పూలు మర్చిపోయావు" అంటూ వచ్చి చేతిలో ఉన్న చిన్న మల్లెపూల దండని జాహ్నవి ముడిలో పెట్టింది. "ఇవి వాడిపోతాయి పిన్ని" అంది జాహ్నవి. "పోతే పోయాయిలే, దేవుడి దగ్గర దండ పెట్టుకో" అంది. జాహ్నవి ఆవిడ మాట కాదనలేనట్టుగా చూసి తల్లో పూలు సరిచేసుకొని ఊరుకుంది. "మధ్యాహ్నం వీలైతే త్వరగా రా, నేను మీ బాబాయ్ భోజనం చేయకుండా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం" అంది. ఇంతలో లిఫ్ట్ పైకి వచ్చింది. "మీరు తినేయండి పిన్ని, నా కోసం ఎదురు చూడొద్దు" అంది లిఫ్ట్లోకి వెళ్తున్న జాహ్నవి. "అదేమిటే, రోజు ఎలాగూ తప్పదు, ఈరోజు నీ పుట్టినరోజు, కనీసం ఇవాళైనా" ఆవిడ లిఫ్ట్ డోర్ వేయకుండా చేత్తో ఆఫ్ చేస్తూ అంది. ఇక ఆవిడతో తర్కించి లాభం లేదు. ఆవిడ ఒక మాట అంటే అది జరిగి తీరాల్సిందే. "సరే పిన్ని, అలాగే వస్తాలే" అంది. "మర్చిపోవుగా" హెచ్చరిస్తున్నట్లుగా అంది. "ఓహో, మర్చిపోను." "నిజంగానే" వాగ్దానం చేస్తున్నట్లుగా చూసింది. "నేను ఉంటానేమ్మా" అంది ఆవిడ. జాహ్నవి ఎప్పుడు వెళ్లేటప్పుడు వెళ్తున్నప్పుడు చెప్పదు. ఆవిడే గుమ్మం వరకు సాగనింపటానికి వచ్చి ఆ మాట అంటుంది. జాహ్నవి పిన్తల్లికి చేయి ఊపింది. లిఫ్ట్ డోర్ మూసుకుంది. జాహ్నవి టైం చూసుకుంటూ రోజు కంటే 10 నిమిషాలు ఆలస్యం అయింది. షాక్స్ ఇవ్వాల్సిన కేసులు 5-6 పైగానే ఉన్నాయి. ఎనస్తిన్ ఆనంద్ ఆలస్యం అయితే సణుగుతాడు. అతను థియేటర్లోకి వచ్చిన తర్వాత 1 నిమిషం కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడ్డు. "గుడ్ మార్నింగ్ డాక్టర్" అన్నాడు లిఫ్ట్ బాయ్. వాడిది పెద్ద నోరు. నవ్వుతుంటే ఈ మూల నుంచి ఆ మూలకి సాగినట్లుగా ఉంటుంది. నల్లగా ఉంటాడేమో, పళ్ళు తెల్లగా మెరుస్తుంటాయి. "గుడ్ మార్నింగ్" అంది చిరునవ్వుతో. లిఫ్ట్ జర్రున జారుతూ క్రిందకొచ్చింది.
జాహ్నవి అక్కడ పార్క్ చేసి ఉన్న తన కారు వైపు వెళ్తుంటే వాచ్మెన్ పరిగెత్తుకొచ్చాడు. నమస్తే అమ్మా అన్నాడు. నమస్తే. కార్ డోర్ తెరుస్తూ అంది. వాచ్మెన్ జాహ్నవి ఫియట్ కారుకు అడ్డంగా పెట్టిన మరో అంబాసిడర్ కారులో ఉన్న డ్రైవర్ని ఏయ్ త్వరగా తీ అంటూ అదిలించాడు. నీ కూతురు ఎలా ఉంది? ఇంజిన్ స్టార్ట్ చేస్తూ అడిగింది. బాగుందమ్మా, మొన్ననే నేను వెళ్ళి చూసొచ్చాను. మొగుడితో చక్కగా కాపురం చేసుకుంటుంది. అంతా మీ చలవ దండం పెడుతూ అన్నాడు. జాహ్నవి కారు స్టార్ట్ చేసి రివర్స్లో వెనక్కు తీసుకొచ్చింది. డోర్ సరిగ్గా పడలేదు. వాచ్మెన్ అది చూడగానే డోర్ తీసి లాగి గట్టిగా వేసి భక్తిగా చూస్తూ పక్కకు తొలిగి నిలబడ్డాడు. కారు కదిలి ముందుకొచ్చింది. అపార్ట్మెంట్స్ ఆవరణ దాటి మెయిన్ రోడ్డుకు వస్తుండగా జాహ్నవి ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడం చేత్తో తలలో ఉన్న మల్లెపూల దండ తీసి డాష్బోర్డ్లో పడేసి జుట్టు కదలకుండా పిన్నులు రబ్బరు సరిచేసుకుంది. వరలక్ష్మి పిన్నికి ఏం తెలీదు, చెప్పినా అర్థం కాదు. హాస్పిటల్కి సినిమాకి వెళ్ళినట్లుగా తయారై వెళ్ళాలి అంటుంది. ఎప్పుడు ఈ సాదా చీరలే కట్టుకుంటే పెట్టి నిండా ఉన్న పట్టు చీరలు ఎప్పుడు కట్టుకుంటావే అంటూ గొడవ చేస్తుంది. అవి హాస్పిటల్కి కట్టుకు వెళ్తే బాగుండదు పిన్ని అంటే వినదు. పైనుంచి ఆడవాళ్లం మనం పుట్టిందే చీరలు కట్టుకోవటానికి పిల్లలు కనటానికిను, కాదని ఎవరంటారే? నువ్వు మరీ ఇట్లా ఏమీ లేని దానిలా ఈ చీరలు కట్టుకుంటే నేను చూడలేకుండా ఉన్నాను. కనీసం జరి అంచు చీరైనా కట్టుకోవేమ్మా అంటూ బ్రతిమలాడుతుంది. మన అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళేది అక్కడ రోగులను చూడటానికే, ఫ్రెండ్స్ని పలకరించడానికి కాదు. ఎప్పుడు ఏ చీరలు కట్టుకోవాలో దానికి బాగానే తెలుసు. నువ్వే సలహాలు ఇవ్వనవసరం లేదు అంటూ రంగనాథం బాబాయ్ కల్పించుకునేవాడు. ఆయన అలా తనకి వత్తాసు వస్తాడని వరలక్ష్మి పిన్నికి ఇంకా కోపం. ఇదిగో ఇది మా ఆడళ్ల విషయం, మీరు జోక్యం కలిగించుకోకండి అంటూ కసిరేది. ఆవిడతో తర్కించి లాభం లేదు, ఊరుకోవటం ఉత్తమం అంటాడు ఆయన. వాళ్ళిద్దరి వాగ్వివాదాలు చిన్నపిల్లల తగాదాల్లా ఉంటాయి. అది గుర్తురాగానే జాహ్నవి పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. కారు రద్దీగా ఉన్న వీధుల గుండా వెళ్తుంది. 6 నెలల క్రితం యూకే నుంచి ఇండియా వచ్చిన కొత్తల్లో ఈ హైదరాబాద్ వీధులలో కారు నడపాలంటే బీపీ వచ్చినంత పనే ఏది. ఒకటే రద్దీ, ట్రాఫిక్ రూల్స్ ఎదుటివారి కోసమే గాని మా కొరకు కాదు అన్నట్లు ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోతారు. జాహ్నవి మొజంజాహి మార్కెట్ దగ్గరకు రాగానే రెడ్ లైట్ రావటంతో కారు ఆపింది. వ్యూ మిర్రర్ సరిచేస్తుంటే వెనక కారులో లావాటాయన స్టీరింగ్ దగ్గర కనిపించాడు. ఆ కారు నిండా పిల్లలున్నారు. ఇళ్ల నిండా, కార్ల నిండా, వీధుల నిండా ఎక్కడ చూసినా పిల్లలే. ఒక పసిపాపను కనటం అంటే ఆ బాధ్యతను నెత్తిన వేసుకోవటం అని ఎవ్వరూ అనుకోరు. ఈరోజు తన పుట్టినరోజు. 25 సంవత్సరాలు నిండుతాయి. దయామయులైన పిన్ని బాబాయ్ తనని దగ్గరకు తీసుకోకపోయినట్లయితే తను ఎక్కడుండేదో. అమ్మా దానం చేయి తల్లి. ఒక చిన్నపిల్ల అడుక్కోటానికి వచ్చింది. ఆ కంఠం, ఆ అడగటం బాగా అలవాటైనట్లుగా ప్రొఫెషనల్గా ఉంది. ఆ అమ్మాయి వయసు పట్టుమని 10 సంవత్సరాలు ఉన్నట్టు కూడా లేదు. కొబ్బరి నూనె సంగతి ఎరగనట్లుగా జుట్టు పీచులా చింపిరి నెత్తిగా ఉంది. వేసుకున్న గౌను చీలికలై ఎడం భుజం మీద నుండి వేలాడుతుంటే మాటి మాటికి పైకి తోసుకుంటుంది. ముఖంలో ఆకలి స్పష్టంగా కనిపిస్తుంది. తను కూడా బాబాయ్ చేరదీయకపోయినట్లయితే ఇలాగే ఉండేదేమో. జాహ్నవి శరీరం జలధరించింది. బ్యాగ్ తెరిచి అందులోంచి చిల్లర తీసి చప్పున ఆ అమ్మాయి చేతిలో పెట్టింది. డబ్బును చూడగానే ఆ అమ్మాయి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. దండం పెట్టి వెళ్ళిపోయింది. ఇది చూడగానే ఇంకో 4 బిచ్చగాళ్లు పరిగెత్తుకొచ్చారు. జాహ్నవి చిల్లర లేదన్నా వినలేదు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ మారి గ్రీన్ లైట్ వెలిగింది. జాహ్నవి కారు స్టార్ట్ చేసింది. బిచ్చగాళ్లలో ఒకడు కారుని గట్టిగా కొట్టాడు, డబ్బులు ఇవ్వలేదని. వాడికి కోపం కాబోలు. జాహ్నవి పెదవుల మీద చిరునవ్వు కదిలింది. కోపం అనే దానికి డబ్బు ఉండకపోవటం లేకపోవటం అనేది లేదు కదా. కారు ఉస్మాన్ గంజ్ మీద నుంచి వస్తుంది. అక్కడంతా చెప్పలేని రద్దీ. దుకాణాల నిండా మనుషులే. మిర్చి ఘాటు ఆ వీధంతా వ్యాపించింది. రోడ్డు మీద వెళ్లే మనుషులు కూడా తుమ్ముతున్నారు. నగరం నడి రోడ్డులో ఈ మార్కెట్ ఉంచకపోతే సిటీకి ఒక పక్కగా ఉంచకూడదా? ఆ దుమ్ము ఘాటు మనుషుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. శుభ్రంగా లేని పరిసరాల మధ్య జీవిస్తున్న మనుషుల్ని చూస్తుంటే జాహ్నవికి కడుపులో కదిలినట్లు అనిపిస్తుంది. ఎంత అనారోగ్యం వారు పెంచుకుంటున్నారో వాళ్ళకి తెలీదు. తెలిసినా వీళ్ల గోడు పట్టించుకునే వాళ్ళెవరు? ఈ మనుషుల్ని చూస్తుంటే వీళ్ళెంత సహనవంతులు అనిపిస్తుంది. అడుగడుగునా ఇబ్బందులు పడటం, సర్దుకుపోవటం వీరి జీవితాల్లో ఒక భాగం అయిపోయినట్లుగా ఉంది.
కారు రద్దీ ప్రదేశాలు దాటి ఎలాగైతేనే ఉస్మానియా హాస్పిటల్ ఆవరణలోకి వచ్చి ఆగింది. జాహ్నవి కారులోంచి దిగబోయే ముందు చిన్న టర్కీ టవల్ తీసి కారు రేడియోకి కప్పింది. కారు ఎండలో చాలాసేపు ఉంటుంది. రేడియో పాడైపోతుందని భయం. కారు తాళం వేసి హాస్పిటల్ వైపు నడిచింది. టీవీగా ఉన్నతంగా గగన తలంలోకి లేస్తున్నట్లుగా ఉన్న ఆ హాస్పిటల్ బిల్డింగ్ అంటే జాహ్నవికి ఎంతో ఇష్టం. ఆ హాస్పిటల్ ఆవరణలోకి అడుగు పెట్టగానే మిగతా విషయాలన్నీ మర్చిపోతుంది. భక్తుడు దేవాలయానికి వెళ్ళినప్పటి ఏకాగ్రత వస్తుంది. ఇక్కడ వందలాది బాధ పీడితులు, వారికి సేవ చేయటంలో అనిర్వచనీయమైన ఆనందం, తృప్తి కలుగుతాయి. భగవంతుడు తను డాక్టర్గా అయ్యే పరిస్థితులు కల్పించినందుకు మనసులోనే నమోవాకాలు అర్పిస్తుంది. పీడిత వ్యక్తులకి సేవ చేయడంలో, వారిని ఊరడించడంలో తను ఊరట పొందినట్లుగా ఉంటుంది. ఒక్కోసారి వ్యాధి నయం అయిన తర్వాత ఆ రోగి మామూలు వ్యక్తిగా వచ్చి నమస్కరిస్తుంటే అంతులేని సిరి సంపదలు పొందినంత ఆనందంగా ఉంటుంది. ఆ తృప్తి అనిర్వచనీయమైనది. ఈ హాస్పిటల్ తనకు ప్రత్యేకమైన లోకంలా అనిపిస్తుంది. అక్కడున్నంతసేపు మనసు ఒక మహాశాంతి పావురంలో ఉంటుంది. హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే అసలు జాహ్నవి నడకే మారిపోతుంది. అడుగు తీసి అడుగు వేయడంలో తొందర వస్తుంది. ఆమె శరీరంలో, కళ్లలో అంత క్రితం లేని చురుకుదనం వస్తుంది. ఎదురుగా వస్తూ పోతూ ఎదురవుతూ గుడ్ మార్నింగ్ అనే తోటి డాక్టర్లని, నర్సుల్ని చిరునవ్వుతూ విష్ చేస్తూ, ఒక్కోసారి పలకరింపుగా చూస్తూ చిరునవ్వు సమాధానంగా ఇస్తూ లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చింది. అక్కడ థియేటర్ నంబర్ 4లోకి వెళ్తుంటే బయట పేషెంట్స్ కూర్చుని ఉన్నారు. వాళ్లంతా మతిస్థిమితం తక్కువగా ఉన్నవాళ్లే. పేషెంట్స్తో వారికి సాయంగా వచ్చిన వ్యక్తులు జాహ్నవిని చూడగానే లేస్తూ నమస్తే డాక్టర్ అమ్మా అనసాగారు. నమస్తే నమస్తే. జాహ్నవి గబగబా థియేటర్ లోపలికి వెళ్ళింది. అప్పటికే వచ్చి ఉన్న ఎనస్థిన్ ఆనంద్ వాచ్ చూస్తూ, 1/2 గంట లేట్ మేడం అన్నాడు నవ్వుతూ. ఓ సారీ అంటూ జాహ్నవి రూంలోకి వెళ్ళి ఎత్తుగా ఉన్న తన హై హీల్స్ చెప్పులు వదిలి అక్కడున్న స్లిప్పర్స్ వేసుకొని వచ్చింది. ఆనంద్ తలకి క్లాత్ క్యాప్ కట్టుకొని ఏప్రాన్ నర్సు చేత ముడి వేయించుకొచ్చాడు. అతను బాయిల్స్ ఆపరేటర్స్ చెక్ చేస్తుంటే జాహ్నవి ఈసీటీ మెషిన్ చెక్ చేసింది. ఇంతలో ట్రాలీ మీద రోగిని పడుకోబెట్టి తీసుకొచ్చారు. ఆ పేషెంట్ 18 సంవత్సరాల కుర్రాడు. గాలిలోకి చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ దండం పెట్టుకుంటున్నాడు ట్రాలీలో పడుకొని. థియేటర్ లోపలికి వచ్చిన అతను ఆనంద్ని అతని పక్కనే ఉన్న బాయిల్స్ ఆపరేటర్స్ చూసి కళ్ళు పెద్దవి చేశాడు. అతని కళ్ళు భయంగా అయినాయి. ఆనంద్ ప్రీ అనెస్థెటిక్ చెకప్ చేస్తుంటే అతను ట్రాలీ దిగబోయాడు. ట్రాలీ బాయ్స్ నర్సులు అతన్ని చప్పున కదలకుండా కాళ్ళు చేతులు పట్టుకొని ఆపారు. ఆనంద్ ఐపీ పెంటథాల్ స్కోలిన్ ఇంజెక్షన్స్ ఇచ్చాడు. అతను భయంతో గిలగిల్లాడుతుంటే జాహ్నవి అతనికి దగ్గరగా వచ్చి తల మీద చేయి వేసింది. చిరునవ్వుతో చూస్తూ నీ పేరేంటి అంది. అతను మాట్లాడలేదు. ఎక్కడుంటావు నువ్వు మళ్ళీ అడిగింది. దేవుడి బొజ్జులో నవ్వాడు. నిజంగా నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్తావా అంది. తల ఊపాడు. అతనికి నిద్ర రావటం మొదలుపెట్టింది. మరుక్షణంలో ఒంటి మీద ఏం చేసినా తెలియనంతగా నిద్రమత్తులోకి జారిపోయాడు. ఆనంద్ పల్స్ చూశాడు. ఆక్సిజన్ ఇచ్చాడు. మౌత్ గాగ్ అతని నోట్లో పెట్టింది. జాహ్నవి గాజు పెట్టిన ఎలక్ట్రోడ్స్ అతని కణతలకి పెట్టి దాన్ని ఈసీటీ మెషిన్కి కనెక్ట్ చేసి ఆన్ చేసింది. 90 వోల్ట్ల దగ్గర 3 సెకండ్ల పాటు షాక్ ఇచ్చింది. మెషిన్ ఆఫ్ చేసి ఎలక్ట్రోడ్స్ తీసేసింది. షాక్ ఇవ్వగానే పేషెంట్కి ఫిట్ వచ్చింది. నిద్రమత్తులోనే శరీరం అంతా వణకసాగింది. ఆనంద్ మళ్లీ వెంటనే 100% ఆక్సిజనేట్ చేశాడు. జాహ్నవి పేషెంట్ పల్స్ పరీక్ష చేసింది. అతని ఫిట్ కంట్రోల్ అవటం కోసం వేచి చూస్తున్నారు. నన్ను గల్ఫ్ కంట్రీస్కి అప్లై చేయమని ఫ్రెండ్స్ కోరుతున్నారు అన్నాడు ఆనంద్. గుడ్, వెళ్తున్నారా అంది జాహ్నవి. లేదు, అక్కడికెవరు వెళ్తారు? కేవలం డబ్బే ముఖ్యం అనుకున్న వాళ్ళు వెళ్ళాలి. లైఫ్ ఎంజాయ్ చేయాలి అన్నవాళ్ళెవరూ గల్ఫ్ కంట్రీస్కి వెళ్లరు. జీవితం అనుభవించాలంటే స్టేట్స్ బెస్ట్. అవును అంది జాహ్నవి. ఇంతలో పేషెంట్ ఊపిరి పీల్చుకోలేనట్లుగా అయ్యాడు. నర్స్ వెంటనే సక్షన్ ఆపరేటర్స్ తెచ్చి రబ్బర్ ట్యూబ్తో అతని గొంతులోకి చొప్పించి క్లీన్ చేసింది. పేషెంట్ గొంతులోంచి గురగురమని శబ్దం వచ్చింది. తర్వాత ఆనంద్ మళ్ళీ అతన్ని ఆక్సిజనైట్ చేస్తూ, మా నాన్న ఒకటే సణుగుడు, 10 సంవత్సరాల నుంచి చదువుతున్నావు, ఇంకెప్పుడురా నువ్వు సంపాదించేది? నేను చచ్చిన తర్వాతనా అంటాడు. ఆయనకు మన ఇబ్బందులేం తెలుస్తాయి? ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ పెట్టి వేలకు వేలు సంపాదిస్తానా అని చూస్తున్నాడు.
ఇండియాలో రోడ్డు కూలీకున్నంత నిశ్చింత కూడా డాక్టర్కి లేదు. సిటీలో ఏ మూలకు వెళ్ళినా చూసినా వీధికి 3 తక్కువ కాకుండా డాక్టర్లు ఉన్నారు. మేమంతా ఫారిన్ ఎలా వెళ్ళాలా అని తాపత్రయపడుతుంటే మీరేమో యూకేలో చక్కగా సెటిల్ అయి కూడా అదంతా వదిలేసి ఇక్కడికి వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు మేడం అన్నాడు. మా బాబాయ్ పిన్ని కోసం రావాల్సి వచ్చింది. స్వంత తల్లిదండ్రులు కాదు కదా. అంతకంటే ఎక్కువనే చెప్పాలి. ఈ చదువు వాళ్లే నాకు చెప్పించారు. వాళ్ళకి ఒక కొడుకు, అతను 7 ఏళ్ల క్రితం పోయాడు. అరే, ఎలా పోయాడు? ఆనంద్ ఆతృతగా అడిగాడు. యాక్సిడెంట్లో. మై గాడ్, ఈ ట్రాఫిక్ చూస్తే సరిగ్గా ఇంటికి వెళ్తామా అని రోజు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆనంద్ పేషెంట్ పల్స్ చూశాడు. అతని ఫిట్ తగ్గిపోయింది. భుజం మీద తట్టుతూ ఏయ్ ఓ అయ్యా అని పిలిచాడు. కుర్రాడు మత్తుగా కదిలాడు, కానీ నిద్ర లేవలేదు. అతని ఊపిరి మామూలుగానే వస్తుంది. నెక్స్ట్ తీసుకురా అంది జాహ్నవి. ట్రాలీ తోసుకుంటూ అవతలికి తీసుకువెళ్లారు. మరో నిమిషంలో మళ్లీ ఆ ట్రాలీ లోపలికొచ్చింది. ఈసారి దానిమీద 70 సంవత్సరాల ముసలామె ఉంది. ఆవిడ ఆనందని చూడగానే ఏడుపు మొదలుపెట్టింది. ఊరుకో ఊరుకో, నీకు తగ్గిపోతుంది. నిద్ర పట్టనే పట్టదు అంటున్నావుగా, నిద్ర వస్తుంది, భయపడకు అంటూ జాహ్నవి బుజ్జగించింది. ఆనంద్ ప్రీ అనెస్థెటిక్ చెకప్ చేస్తూ ఐవీ ఇవ్వసాగాడు. ఇలా పేషెంట్కి షాక్ ఇస్తూ అతను మామూలు స్థితికి వచ్చే లోపల కబుర్లు చెప్పుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటూనే చేయాల్సిన పనులు చకచకా యాంత్రికంగా చేసేస్తున్నారు. జాహ్నవి అలా చేస్తుంటే నిద్రలో లేచి ఇవ్వమన్నా ఒక చిన్న తప్పు చేయకుండా షాక్ ఇచ్చేట్టుగా ఉంది. చూస్తుండగానే 8 మందికి షాక్ ఇవ్వటం పూర్తయింది. చివరి పేషెంట్ని థియేటర్లోంచి బయటికి పంపగానే అబ్బా, అప్పుడే 11 గంటలు అవుతుంది. నేను ఇప్పుడు హైదరాబాద్ నర్సింగ్ హోమ్కి పరిగెత్తాలి. అక్కడ హెల్త్ మినిస్టర్ గారి భార్యకు ఆపరేషన్ ఉంది అన్నాడు ఆనంద్. అంటూనే తలకు కట్టుకున్న క్యాప్ ఎప్పేశాడు. నర్స్ సహాయంతో ఏప్రాన్ తీసేశాడు. ఇంతలో నర్స్ బాయ్ని టీ తీసుకురమ్మని పంపింది. కుర్రాడు ఫ్లాస్క్ పుచ్చుకొని పరిగెత్తాడు. జాహ్నవి లోపల గదిలోకి వచ్చింది. టీ తేగానే నర్సులతో సహా అందరూ తాగారు. ఆనంద్ వెళ్తున్నానని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. జాహ్నవి వార్డు చూడ్డానికి బయలుదేరింది. జాహ్నవి వార్డులో పేషెంట్స్ని చూడ్డానికి వచ్చింది. అక్కడ జాహ్నవి చేర్పించిన 2 పేషెంట్స్ ఉన్నారు. ఒక అతను వెంకటేశు అని 16 సంవత్సరాల కుర్రాడు. అతన్ని వారం రోజుల క్రితం చేర్పించారు. అతని ఎడం చెయ్యి భుజం దగ్గర నుండి క్రింద వెళ్లే వరకు కాలిపోయింది. తల్లిదండ్రులు మొత్తుకుంటూ చెప్పిన దాన్ని బట్టి తెలిసిందేమంటే వెంకటేశంకి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లతో తిరుగుతూ చర్చికి వెళ్తూ వస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదు. వెంకటేశు ఉన్నట్టుండి వింతగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అతనికి చప్పుళ్లు పడేవి కావు. కొళాయిలో నీళ్లొస్తుంటే పరిగెత్తుకు వెళ్లి ఒకటి కొట్టి దాన్ని మూసేసేవాడు. అదేమంటే అందులో సైతానుంది, నన్ను పిలుస్తుంది అనేవాడు. ఫ్యాన్ తిరిగినా పిచ్చుకలు రొద చేసినా అంతే. అతనితో ఇంట్లో వాళ్ళకి పెద్ద కష్టం అయిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే మతి చెల్లిస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి, మానసిక వైద్య నిపుణుడికి చూపించండి అన్నారు. చూపిద్దామని అనుకుంటుండగానే ఒకరోజు ఉదయం వెంకటేశు ఎడమ చేతిని తీసుకెళ్లి పొయ్యిలో మండుతున్న కట్టెల పుల్ల తీసి దానిమీద పెట్టాడు. తల్లి తండ్రి ఇది చూసి పరిగెత్తుకొచ్చారు. దెయ్యం ఇక్కడ కూర్చుంటే చంపేశాను అన్నాడు. కుర్రాడిని వాళ్ళు జాహ్నవి దగ్గరికి తీసుకొచ్చారు. జాహ్నవి ముందు వెంటనే బర్న్స్ కేసుగా ఉస్మానియాకి పంపింది. అక్కడ వాళ్ళు వెంకటేష్ చేతికి కట్టుకట్టారు. వాళ్ళు నీ పేరేమిటి అంటే ఏసోబు అంటాడు. తండ్రి వెంకటేశు అని చెప్తుంటే కళ్ళెర్ర చేసి కొట్టవచ్చాడు. వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు సార్ అన్నాడు. తన పేరు ఏసోబు అని, తను దెయ్యాన్ని చంపటానికి చూస్తున్నానని అంటాడు. ఇదెక్కడి కర్మరా అని తల్లి ఏడుపు. జాహ్నవి తన వాడుకు మార్పించింది. అతనిలో ఎక్కువ ఉన్మాద లక్షణాలు కనిపించటం లేదు. అతనిలో ఘర్షణ ఉంది. అతన్ని చిన్నప్పుడు తల్లి అల్లరి చేస్తుంటే దెయ్యం వచ్చి పట్టుకుంటుంది అని బెదిరించేదట. జాహ్నవి అతన్ని పరీక్ష చేసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతనికి ఇప్పటికి 2 సార్లు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. అతను ఇప్పుడు అంతగా వాగటం లేదు. తను వెంకటేశ్వరనే అంటున్నాడు. జాహ్నవి అతన్ని పరీక్ష చేస్తూ నీ పేరేమిటి అంది. వెంకటేశు అన్నాడు. చెయ్యి ఎందుకు కాలినది గుర్తులేదని అన్నాడు. జాహ్నవి అతని తల్లిదండ్రులకి ఇంకా 4-5 రోజుల్లో వెంకటేష్ని ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చని చెప్పింది. ఇంకో కేసు, ముసలాయన, 60 సంవత్సరాలకి పైగా ఉంటాయి. భార్య పోయి 2 సంవత్సరాలైంది. ఆయనకి ఎలా భయం ఏర్పడిందో కానీ తన కొడుకులు తనని చంపేస్తారని భయం పట్టుకుంది.
అతనికి ఎన్నాళ్ల నుంచో సుల్తాన్ బజార్లో సామాన్ దుకాణం ఉంది. దాని మీద బాగా సంపాదించాడు. ఇంకా 2 దుకాణాలు తెరిచాడు. ఈ మధ్యనే పెద్ద కోడలతో పోట్లాడట. బాగా ఘర్షణ జరిగింది. ఆ రాత్రి ఆయన తన సామాను, చెక్ బుక్స్తో సహా అన్నీ ఒక సంచిలో పెట్టుకుని రిక్షా ఎక్కి స్టేషన్కి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. స్టేషన్లో ఎవ్వరికీ తెలియని ఊరు చెప్పి ఊరికి రైలు ఎప్పుడుంది అని అడగసాగాడు. రైల్వే బుకింగ్ వాళ్ళు, కూలీలు ఈయన వాలకం కనిపెట్టి పిచ్చాడని ఏడిపించసాగారు. కొడుకులు వెతికి వెతికి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్తాను రమ్మంటే రానని మొరాయించడంతో డాక్టర్కి చూపిస్తే ఆ డాక్టర్ జాహ్నవికి రిఫర్ చేశాడు. జాహ్నవి ఆయన్ని హాస్పిటల్లో చేర్పించింది. ఆయనకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ ముసలాయన చేర్పించిన తర్వాత ఆయన తాలూకు వాళ్ళెవరూ రావటం లేదు. ఈరోజు కూడా నీ కొడుకులు రాలేదా? జాహ్నవి ఆయనను పరీక్ష చేస్తూ అడిగింది. రాలేదన్నట్లు తలూపాడు. ఆయన తెల్ల కాగితాల మీద ఎప్పుడు చూసినా ఒకటి రాస్తుంటాడు. అది విల్లు అంటాడు. అమ్మాయి, నీకు కూడా విల్లులో భాగం రాస్తున్నాను అంటాడు. జాహ్నవి అంటే ఆయనకి నమ్మకం. చెక్ బుక్స్ దాచమని ఇచ్చేవాడు. తన పెద్ద కోడలు చాలా చెడ్డదని, డబ్బు వాసన ఇట్టే పసిగట్టేస్తుందని అనేవాడు. తన వివరాలు వినమనేవాడు. జాహ్నవి పనుంది, నేను మళ్ళీ వస్తాను అని వెళ్తుంటే వెనకే వస్తూ తప్పకుండా రా అని మరీ మరీ చెప్పేవాడు. నర్సు వచ్చి అతని చేయి పట్టుకొని లాక్కెళ్లే వరకు వచ్చేవాడు. జాహ్నవి ఆ వార్డులో నుంచి యువతలకి వచ్చింది. లిఫ్ట్లోంచి కిందకి ఓపెన్గా ఉన్న ఆవరణ దాటి అక్కడి నుంచి క్యాజువాలిటీ వార్డ్ ముందు నుంచి వచ్చి ఎదురుగా ఉన్న ఓపీలోకి వెళ్ళింది. ఓపీ అంతా అప్పటికే పేషెంట్స్, వారి వెంట వచ్చిన వారితో కిటకిటలాడిపోతుంది. జాహ్నవి ఆ హాల్లో అడుగు పెట్టేసరికి కలకలం కాస్త సద్దుమణిగింది. జాహ్నవి వచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంది. అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న సోషల్ వర్కర్ జనాబాయ్ పేషెంట్స్ దగ్గర చీటీలన్నీ తీసుకొని అక్కడ బొత్తిగా పెట్టింది. జాహ్నవి ఆ చీటీల బొత్తి తీసుకొని ఒక్కొక్కరి పేరే పిలవసాగింది. మాధవి, జాహ్నవి పిలిచింది. 20 సంవత్సరాల యువతిని ఒక ఆయన తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి బొద్దుగా, తెల్లగా, అందంగా, విరిసిన పువ్వులా ఉంది. ఆమె వెంట ఉన్న వ్యక్తి నల్లగా, మోటుగా, భీకరంగా ఉన్నాడు. జాహ్నవి అడిగిన ప్రశ్నలకి ఆ అమ్మాయి జవాబు చెప్పలేదు. తనని కాదు అన్నట్లు కూర్చుంది. అన్నింటికీ అతనే సమాధానం చెప్పాడు. అతను ఆ అమ్మాయి భర్తట. ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఉంది. అతనికి 40 దాటినట్టే ఉన్నాడు. దీని అక్క కాన్పులో చచ్చిపోతే పిల్లాడు అన్యాయం అయిపోతాడని దీన్ని చేసుకున్నాను. పెళ్ళై కాపురానికి వచ్చిన 2 రోజులు బానే ఉంది. ఆ తర్వాత నుంచి చీకటైతే చాలు పెద్ద జాతర చేస్తుంది. ఇంట్లోంచి పారిపోతుంది, జుట్టు పీక్కుంటుంది, నూతులో పట్టాన్ని చూసింది. పొద్దుట మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అడిగితే నాకేం తెలియదు అంటుంది. జాహ్నవి అతన్ని దూరంగా వెళ్ళమంది. ఆ అమ్మాయిని అడిగింది, రాత్రి ఎందుకు భయం వేస్తుంది? ఆయన దగ్గరకు వస్తాడు. నీకు సంతోషం అనిపించదా? ఊహు, చచ్చిపోతానేమోనని భయం వేస్తుంది. చాలా బాధ, నొప్పి, చెబితే వినడు. ఆ అమ్మాయి కళ్ళల్లో హఠాత్తుగా నీళ్లు ఉబికినాయి. డాక్టర్, మీకు పుణ్యం ఉంటుంది. నేను పిచ్చిదాన్నే అని చెప్పండి. నన్ను హాస్పిటల్లో చేర్పించండి. జాహ్నవికి అర్థమైంది. లిబ్రియం రోజుకు 3 సార్లు ప్రిస్క్రిప్షన్ రాసి దూరంగా ఉన్న అమ్మాయి భర్తను పిలిచి, ఇదిగో ఈ మందు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టాబ్లెట్స్ వాడమనండి. ఈ అమ్మాయిని ఒక 4 రోజుల పాటు పుట్టింట్లో ఉంచితే మంచిది అంది. ఈ మాట వినగానే అమ్మాయి కళ్ళల్లో ఆనందం తళుక్కును మెరిసింది. జాహ్నవికి జాలి వేసింది. పాపం, నిస్సహాయులు. ఇలాంటి ఆడపిల్లల్ని చూస్తే పంజరంలో పిట్టలు గుర్తుకొస్తాయి. వీరికి స్వేచ్ఛ లేదు. ఆర్థికంగా అటు తల్లిదండ్రుల మీద, ఇటు భర్త మీద ఆధారపడాల్సి ఉండటంతో వారు చెప్పినట్లే వినాలి. అదే ఫారెన్లో అయితే? జనాబాయ్ కాంతమ్మ అని పిలిచింది. సుమారు 70 సంవత్సరాలకి పైగానే ఉన్న బామ్మగారు వచ్చింది. ఆవిడ నెత్తి మీద ఉన్న తెల్లటి కొంగు మాటిమాటికి సవరించుకుంటుంది. అది పైట జార్చి వేసుకుంటున్నట్లుగా ఉంది. రవిక లేదు. జారినప్పుడు శరీరం ఆచ్ఛాదనం లేకపోవటం వల్ల స్పష్టంగా కనిపిస్తుంది. ఆవిడ, అమ్మాయి, నేను చూడగానే నాకు సగం రోగం పోయింది. మహాలక్ష్మిలా ఉన్నావు. పెళ్ళయిందా అమ్మా అంటూ కుశల ప్రశ్నలు మొదలుపెట్టింది. మీ బాధ ఏమిటో చెప్పండి అంది జాహ్నవి. బాధ? నా బాధ ఏమని చెప్పను తల్లి. ఆవిడ చుట్టుప్రక్కల చూసింది. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఎలా చెప్పను? అలా ఆ పరదా చాటుకొస్తావా అంది. కుదరదు, ఇక్కడ చెప్పండి, పర్వాలేదు అంది. ఆవిడ్ని చూస్తే మాటకారిగా ఉంది.
ఆవిడ తప్పనిసరిగా అయినట్టుగా కంఠం బాగా తగ్గించి జాహ్నవి దగ్గరికి వంగి రహస్యం చెప్తున్నట్లుగా చెప్పింది. చూడమ్మా, మా వారు నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు పోయారు. నాకు 2 పిల్లలు, 2 కొడుకులే. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. 3 నెలల నుంచి మా వారు స్వయంగా వచ్చి నాతో సంసారం చేస్తున్నట్లు ఉంటుంది. ఆవిడ సిగ్గులు ఒలకబోసింది. అదేమిటో వద్దన్నా వినరు. అవతల కొడుకులు కోడళ్ళు ఉన్నారండి అంటే. జాహ్నవికి అర్థమైంది. చిన్నప్పుడే భర్త పోయిన బామ్మగారు కొడుకుల కాపురాలను చూసి తను సుఖపడని విషయాలు ఊహల్లో ఊహించుకుంటుంది. బామ్మగారు ఇంకా చెబుతుంది, ఒక్క మా ఆయనేనా? నన్ను చూసిన ప్రతి మగాడికి నా మీద కోరికే. మా ఇంటి దగ్గర కూరలవాడు, సోడా దుకాణం వాడు ఒకరేమిటి తల్లి, చివరికి బస్సులో వస్తుంటే ఆ కండక్టర్ కూడా నా ఒంటి మీద చేయి వేసి ప్రేమగా పిలుస్తున్నాడు. నేను మగడి చచ్చిన దాన్నిరా, నేను అలాంటి చెడ్డదాన్ని కాను అంటే వినరు. జాహ్నవి మందులు రాయసాగింది. లార్గా సెటిల్ 25 మిల్లీగ్రాములు రోజుకి 3 సార్లు, హిప్నోటిక్స్ రాత్రిపూట 1 క్యాప్సిల్, సెరీపాక్స్ 1 టాబ్లెట్. ఈ మందులు వాడండి అంటూ చీటీ ఇచ్చింది. ఈ మగాళ్ల బాధ నాకెలా తప్పుతుందేమ్మా అంది బామ్మగారు. ఈ మందులు వేసుకోండి, తగ్గుతుంది అంది. అసలు మా వారెలా ఉండేవారంటే. జాహ్నవి ఆ మాట వినిపించుకోకుండా తర్వాత అంది, పేషెంట్స్ కోసం చూస్తూ. జనాబాయ్ ఇంకో పేరు పిలిచింది. ఇంతలో దూరం నుంచి ఒక రోగి పెద్దగా మూలుగుతూ కాళ్ళు చేతులు తన్నుకోసాగాడు. అందరూ ఆదుర్దాగా అటు చూడసాగారు. జాహ్నవి లేచి వెళ్ళి అతని పల్స్ చూసి పరీక్ష చేసింది. అతనికి నిజంగా ఫిట్ రాలేదు. అందరి దృష్టి తన వైపు ఆకర్షించడానికి చేస్తున్నాడు. జాహ్నవి తిరిగి వచ్చేసింది. ఆ కుర్రాడి తండ్రి దగ్గరకు వచ్చాడు. ఆ కుర్రాడి వివరాలు చెప్పాడు. పూల దుకాణంలో పనిచేస్తున్నాడట. రోజు రాత్రి 12 గంటల వేళ ఇంటికి వస్తాడట. పెళ్లి కాలేదు ఇంకా. వాళ్ళకొక్కడే కొడుకు. నిన్నటి నుంచి ఇలా అయ్యాడట. ఇంట్లో ఏమైనా గొడవ పడ్డారా అని అడిగింది. మన డబ్బులు తీసుకెళ్లి గుర్రపు పందాలకు తగిలేస్తున్నాడని బాగా తిట్టాను. ఎంతో తప్పు చేసిన వాళ్ళ తండ్రి కుంగిపోతూ చెప్పాడు. తన మూలంగానే వాడికి ఇలాంటి దుస్థితి వచ్చిందనే బాధ అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి తల్లిదండ్రులైతే పిల్లలు చాలా బాధలు పెడతారు. వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ అనే బలహీనత ఆధారంగా చేసుకొని ఎంతైనా రాద్ధాంతాలు చేస్తారు. ఈ తల్లిదండ్రులను ఎవరూ మార్చలేరు. ఇది వ్యాధి అని ముద్ర వేయటానికి వీల్లేని వ్యాధి. జాహ్నవి ఆ కుర్రాడికి నిద్రకి మందులు రాసి ఇచ్చింది. చూస్తుండగానే 1 గంట అయింది. జాహ్నవికి నీరసం వచ్చేసినట్లయింది. ఈ ఓపీలో అదే బాధ. వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు చెప్పే సోదిని కట్ చేసి అవసరమైన విషయమే రాబట్టుకోవటం, మమ్మల్ని చూడండి అంటూ మీద పడే వాళ్ళని అదిలించటం, ఇవన్నీ ఒక్కోసారి అష్టావధానంలా ఉంటాయి. పేషెంట్స్ని చూస్తుంటే మధ్యలో మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చాడు. నమస్తే మేడం అంటూ కూర్చున్నాడు. నమస్తే. జాహ్నవి ప్రిస్క్రిప్షన్ రాయటం ఆఫ్ చేసి తలెత్తి చూసింది. అతను బ్యాగ్ తెరిచి అందులో నుంచి ఎస్కేఫ్ కంపెనీ తయారు చేసిన ఎస్కజిన్ టాబ్లెట్లు తీసి జాహ్నవి ముందు పెట్టాడు. జాహ్నవి పరీక్ష చేసింది. వాటి ఫార్ములా చూసి తీసి పక్కన పెట్టింది. మెడికల్ రిప్రజెంటేటివ్ బ్యాగ్లో నుంచి ఎరుపు నీలం రంగులో బాల్ పాయింట్ పెన్నులు తీశాడు. మీరు ఏ కలర్ ప్రిఫర్ చేస్తారు, రెడ్ ఆర్ బ్లూ అన్నాడు. సైకియాట్రిస్ట్కి రెడ్ అంటే డేంజర్ సిగ్నల్, కాబట్టి బ్లూనే నయం. జాహ్నవి నవ్వింది. అతను కూడా నవ్వుతూ బ్లూ పెన్ ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు లేస్తూ. థ్యాంక్ యూ అంది జాహ్నవి. ఇంకా చూడవలసిన పేషెంట్స్ ఉన్నారు, టైం అయిపోయింది. జాహ్నవి లేచి సోషల్ వర్కర్ జానాబాయ్ వాళ్ళకి రేపు రమ్మనమని టైం అయిపోయిందని బయట నచ్చ చెప్తుంది. జాహ్నవి యువతలకు వచ్చేసింది. టైం చూసుకుంది. 1:30 అయింది. ఇంటికి వెళ్లే దోవలో రమా నర్సింగ్ హోంలో ఒక కేసు ఉంది, చూసి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేసరికి 2 అవుతుంది. పిన్ని బాబాయ్ ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంది. కార్ దగ్గరికి వెళ్తుంటే సైకాలజిస్ట్ విజయ్ కలిశాడు. అతను నిన్న వచ్చిన కేసు గురించి చెప్తున్నాడు. అక్కడ 10 నిమిషాలకి పైగానే అయింది. జాహ్నవి కారు దగ్గరికి వచ్చింది. పూర్తి ఎండలో ఉన్నదేమో. కారు వేడెక్కిపోయి ఉంది. జాహ్నవి కూడా అలసిపోయినట్లు అయింది. రేడియో మీద టవల్ తీసి వివిధ భారతి ఆన్ చేసింది. అద్దాలు దించింది. గాలి వస్తుంటే హాయిగా అనిపించింది. అద్దాలు దించితే దుమ్ము తప్పదు. అందరిలాగానే తను ఈ దుమ్ముకి, శుభ్రం లేని పరిసరాలకు అలవాటవటం నేర్చుకోవాలి. జాహ్నవికి యూకేలో తను పనిచేసిన హాస్పిటల్ గుర్తుకొచ్చింది. సాయంత్రం అయింది. పొడుగ్గా విశాలంగా ఉన్న ఆ హాల్లో గడియారం గంటలు కొట్టింది. శీతాకాలం కావటం వల్ల అప్పుడే పొద్దువాలిపోయింది.
చీకటి ఛాయలు అలుముకుంటున్నాయి. ఆ హాల్లో ఎడమ పక్కగా డైనింగ్ టేబుల్, కుర్చీలు వేసి ఉన్నాయి. వరలక్ష్మమ్మ గారు అక్కడ కూర్చొని పూలమాల కడుతుంది. అక్కడికి దూరంగా కుడివైపున ఖరీదైన సోఫా సెట్ వేసి ఉంది. ఆ సోఫాలో కూర్చుని రంగనాథం గారు మ్యాగజైన్ చదువుకుంటున్నారు. ఆయన కూర్చున్న సోఫాకి పక్కగానున్న పెద్ద షెల్ఫ్లో సైకియాట్రీ మీద ప్రసిద్ధ వ్యక్తులు రాసిన పుస్తకాలున్నాయి. ఆ షెల్ఫ్కి పైన గోడకి ఒక యువకుడిది పెద్ద ఫోటో ఉంది. దానికి దండ వేసి ఉంది. ఇంతలో జాహ్నవి అక్కడికి వచ్చింది. పసుపు రంగుకి వైలెట్ కలర్లో జరీ బార్డర్ ఉన్న షిఫాన్ చీర కట్టుకొని, తలలో కనకాంబరాల పూలమాల పెట్టుకొని, చెవులకు తళుకులీనుతున్న డైమండ్ టాప్స్, మెడలో గొలుసు, చేతులకు బంగారపు గాజులు, కుడి చేతి వేలికి డైమండ్ ఉంగరం పెట్టుకొని ఉన్న జాహ్నవి సరాసరి వచ్చి వరలక్ష్మమ్మకి నమస్కరించబోతుంటే ఆవిడ వారుస్తూ, ముందు మీ బాబాయ్కి పెట్టిరా అని పురమాయించింది. జాహ్నవి రంగనాథం గారి దగ్గరికి వచ్చింది. కాళ్లకి నమస్కరించబోతుంటే ఆయన మధ్యలోనే జాహ్నవిని భుజాలు పట్టి లేవదీస్తూ, నీ వృత్తిలో నీకు సాటి పోటీ ఎవరూ లేరన్నట్లుగా పేరు తెచ్చుకోవాలి అని ఆశీర్వదించారు. ఇది విన్న వరలక్ష్మమ్మ గారు ఆహా అన్నట్లు ముఖం తిప్పింది. జాహ్నవి వచ్చి ఆవిడకి నమస్కరించింది. మళ్ళీ ఈ రోజుకి త్వరగా పెళ్ళైపోయి కొడుకుని ఎత్తుకోవాలి అంది. పుట్టినందుకు ఇక పెళ్లి తప్ప ఇంకోటేం లేదన్నమాట అని రంగనాథం గారంటే, ఆడదానికి అంతకంటే ఇంకేముంటుంది అని ఆవిడ దబాయించింది. సరే, మన ఇద్దరికీ వాగ్వివాదం ఎందుకు కానీ, జాను, నేను కోరుకున్నట్లుగా డాక్టర్గా మంచి పేరు తెచ్చుకో, మీ పిన్ అన్నట్లు పెళ్లి చేసుకొని మంచి ఇల్లాలు అవు, సరేనా అన్నారు. జాహ్నవి నిస్సహాయంగా చూసింది. పెళ్లికి వృత్తికి చుక్కెదురని మీకు తెలుసుకో బాబాయ్, రెండు నేను ఎలా సమర్థించగలను అంది నవ్వుతూ. నువ్వు సమర్థించి తీరాలి. చూడు, నువ్వు అందరిలాంటి ఆడపిల్లవు కాదు. నేను నిన్ను చిన్నప్పటి నుంచి మగపిల్లాళ్లా పెంచాను కాబట్టి మగవాళ్ల నీ వైద్యం సంగతి చూడాలి. నీ పిన్ని నూరిపోసిన భావాల మూలంగా ఆడపిల్లగా సంసారం దిద్దుకోవాలి అన్నారాయన. నిజమే బాబాయ్ అంది జాహ్నవి. ఆయన అన్నది అక్షరాల నిజమే. చిన్నప్పుడు తనని వీళ్లు పెంచే తీరు సరిగ్గా ఇలాగే ఉండేది. బాబాయ్ గోపితో సమానంగా సైకిల్ తొక్కటం, చీకటి పడిన బజార్కి భయపడకుండా వెళ్లి రావటం, వెంట తోడు ఎవ్వరు లేకుండా 12 సంవత్సరాల వయసులోనే వేరే ఊరికి ఏ బంధువుల ఇంటికో పెళ్లికి వెళ్లి రావటం కావాలని బలవంతంగా అలవాటు చేసేవాడు. అయ్యో ఆడపిల్ల కదండి అని పిన్ని అంటే, నువ్వు ఊరుకో, రోజులు మారినాయి. ఆడపిల్లలు చిన్నప్పుడు చదువులకి, పెద్దయిన తర్వాత ఉద్యోగాలకి ఒంటరిగా వెళ్ళి రావాలి. అది మనం ఇప్పుడే అలవాటు చేస్తే పెద్దయిన తర్వాత బెదురు పడకుండా వెళ్లిన పని చక్కదిద్దుకోగల నేర్పు వస్తుంది అనేవాడు. అలా ఆయన నూరిపోసిన ధైర్యం జాహ్నవికి పెద్దయిన తర్వాత స్థిరమైన వ్యక్తిత్వంగా అలవడింది. ఇప్పుడు జాహ్నవికి భయం అంటే ఏంటో తెలియదు. రంగనాథం గారు అలాంటి స్వతంత్ర ప్రవృత్తి నేర్పుతుంటే వరలక్ష్మమ్మ గారు వీలైనంత ఎక్కువగా ఆడపిల్లలా ప్రవర్తించడం నేర్పేది. పండగలొస్తే చక్కగా పరికిణి ఓణి వేసుకుని పూలు పెట్టుకోవాలి. సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టి పేరంటం పిలవాలి. ఆడపిల్లలు లేని ఆవిడ జాహ్నవి ద్వారా వేడుకలు, ముచ్చట్లు అన్నీ తీర్చుకునేది. ఇలా ఈ ఇద్దరు విభిన్న వ్యక్తుల ఆలోచనల సమ్మేళనంతో రంగరించినట్లు పెరగటం వల్ల జాహ్నవి వ్యక్తిత్వంలో స్త్రీలలో ఉండే కోమలత్వం, పురుషుల్లో ఉండే నిస్సంకోచం, ధైర్యం ఈ రెండు అలవడినాయి. వృత్తిరీత్యా ఉన్నప్పుడు మగవాళ్ల, ఇంట్లో ఉన్నప్పుడు ఆడపిల్లలా ప్రవర్తించడం బాగా అలవాటైపోయింది. అందుకే ఈరోజు హాస్పిటల్ నుంచి వచ్చి భోజనాలు అయిన తర్వాత పిన్ని బొట్టు పెట్టి ఇచ్చిన చీర కట్టుకొని జడ వేసుకుని పువ్వులు పెట్టుకుంది. వరలక్ష్మమ్మ గారు గడ్డం పుణుకుతూ, నా తల్లే లక్ష్మీదేవిలా ఉన్నావు అంది. ఆవిడకి జాహ్నవికి త్వరగా పెళ్లి చేయాలని, వేడుకలు ముచ్చట్లు జరపాలని ఎంతో ఆశ. కానీ రంగనాథం గారు వత్తాసు రావటంతో జాహ్నవి పెళ్లి అనే మాట దూరంగా తోసేస్తుంది. నా ఈ ఉద్యోగానికి బాగా స్థిరపడిని పిన్ని అంటుంది. ఇంకేం స్థిరపడటం, నెలకి ఇంత బాగా సంపాదిస్తుంటే అంటుంది ఆవిడ. జాహ్నవిని ఇలా వదిలేస్తే ఈ కేసులు గొడవలో పడి పెళ్లి ఇంకా అశ్రద్ధ చేస్తుందేమోనని ఆవిడ భయం. ముగ్గురు గుడికి వెళ్లాలని అనుకున్నారు. వంట మనిషి ముత్యమ్మ అల్లిక బుట్టల్లో పూలు, పళ్ళు, అగరబత్తి ప్యాకెట్ సర్దుతుంది. ఇంతలో కాలింగ్ బెల్ వినిపించింది. జాహ్నవి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా అరుణ్ నిలబడి ఉన్నాడు. అతను గోధుమ రంగు ఫుల్ సూట్లో ఉన్నాడు. జాహ్నవిని చూడగానే హాయ్ బేబీ అంటూ చేతుల్లో ఉన్న పెద్ద పూల గుత్తిని జాహ్నవి చేతుల్లో ఉంచుతూ
హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడేశాడు. అరుణ్ని చూడగానే పుస్తకం పక్కన పడేసి లేచి వస్తున్న రంగనాథం గారు తను కూడా గొంతు కలిపి చప్పట్లు కొట్టారు. అరుణ్ లోపలికి వచ్చాడు. సారీ, మధ్యాహ్నం లంచ్కి రాలేకపోయాను, నా మీద కోపం వచ్చిందా అన్నాడు. లంచ్కా? నిన్నెవరు పిలిచారు అంది జాహ్నవి ఆశ్చర్యంగా. నువ్వు పిలవలేదు నన్ను. నేనెక్కడ పిలిచాను? నీ తరపున మేం పిలిచానులేమ్మా, సరదాగా కలిసి భోజనం చేయవచ్చునని అన్నారు రంగనాథం గారు. రా అరుణ్. వరలక్ష్మి అమ్మగారు ఎంతో ఆప్యాయంగా పిలిచింది. అతను వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఆవిడకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు కూడా భోజనానికి వస్తావని బొబ్బట్లు చేశాను, నువ్వు రాకపోవటమే నయమైందనుకో. ఈవిడ గారు ఇంటికి వచ్చేసరికి 3 గంటలైంది. 2 గంటల వరకు చూసి సోషొచ్చి ఆయన నేను తినేశాం. మంచి పని చేశారు. ఈ డాక్టర్లను నమ్ముకోమని మీకెవరు చెప్పారు? ఇదిగో వస్తామని పత్తా ఉండరు అన్నాడు అరుణ్ అంటూనే. పెద్దవాళ్ళిద్దరూ చూడకుండా జాహ్నవిని చూసి కన్ను గీటాడు. బొబ్బట్లు పెడతానుండు. అతని చేతులు అడ్డు చూపి ఆపాడు. నాకు బిజినెస్ లంచ్ ఉంది, నేను కూడా చాలా ఆలస్యంగా భోజనం చేశాను, క్షమించాలి, మీరేమీ అనుకోవద్దు, ఇంకోసారి ఎప్పుడైనా తింటాను అన్నాడు. కనీసం కాఫీ అయినా తాగు. దానికేం అభ్యంతరం లేదు అన్నాడు. జాహ్నవి కాఫీ కలపటానికి లోపలికి వెళ్ళింది. లోపల పని మనిషి ముత్యమ్మ నేను కలుపుతానమ్మా అంటుంటే వరలక్ష్మమ్మ గారు, ఇదిగో ముత్యమ్మ, అరుణ్కి అమ్మాయి కలిపిన కాఫీ అంటేనే ఇష్టం, కలపని అన్నారు. జాహ్నవి కాఫీ కలిపి తెచ్చింది. అరుణ్ జాహ్నవిని చూస్తూ చూపులు మరల్చుకోలేనట్లు చూస్తూ, వరమ్మగారు మీరేమైనా చెప్పండి, మీ అమ్మాయి ఈ అలంకరణలో ఉన్నంత అందంగా డాక్టర్ వేషంలో సింపుల్గా ఉన్నప్పుడు నాకు ఇంత నచ్చదు సుమా అన్నాడు. నేను అదే చెప్తాను అరుణ్, కానీ వినదు. ఈరోజు నా పోరు పడలేక, నా మనసు చిన్నబుచ్చటం ఇష్టం లేక బలవంతంగా ఈ చీర కట్టుకుందనుకో. ఎలా ఉంది చీర? మార్వెలస్. కాఫీ కూడా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ జాహ్నవి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా అన్నాడు. ఎందుకొచ్చావు అమాయకంగా అడిగింది. రాత్రికి తమకి బ్లూ స్టార్ హోటల్లో డిన్నర్ ఇస్తున్నాను, దానికి ఆహ్వానించడానికి వచ్చాను. హో, దానికోసం అయితే ఫోన్ చేస్తే సరిపోయేదిగా అంది జాహ్నవి. అదేమిటే అలా అంటావు? స్వయంగా వచ్చి పిలిచిన ఆనందం వస్తుందా అంది వరమ్మగారు. జాహ్నవి వస్తున్నావా లేదా అన్నాడు. వస్తుందిలే నాయన, దాన్ని మాత్రం పిలిచేవారెవరు? మా కోసం స్నేహితులు సరదాలు అన్నీ మానుకొని కూర్చుంటుంది. తీసుకువెళ్ళు, కనీసం ఈ పుట్టినరోజు నాడైనా హాయిగా తిరిగి వస్తుంది. ఓకే అయితే, నా విన్నపం గ్రాంటెడ్ అన్నమాట. ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ అన్నాడు. అరుణ్ టైం చూసుకున్నాడు. నేను సరిగ్గా 7 గంటలకు వచ్చి తీసుకువెళ్తాను, రెడీగా ఉండు. ఈ లోపల నాకు ఒకళ్ళని అర్జెంటుగా కలవాల్సిన పనుంది, నేను వెళ్ళొచ్చేస్తాను అన్నాడు లేస్తూ. కూర్చో అరుణ్, మేము గుడికి వెళ్తున్నాం, నువ్వు కూడా రాకూడదు అంది వరమ్మగారు. నేనా? గుడికా? ఆశ్చర్యంగా చూసిన అతను 2 చేతులు జోడించి దండం పెట్టాడు. నో ఆంటీ, ప్లీజ్, నన్ను నరకానికి రమ్మన్నా సంతోషంగా వస్తాను కానీ గుడికి మాత్రం రాను. ఎందుకని అరుణ్? రంగనాథం గారు అడిగారు. అక్కడి పూజారులను చూస్తే నాకు చెడ్డ చిరాకు అంకుల్. మనం వెళ్ళే దేవుడి కోసం కదయ్యా. కేవలం దేవుడి కోసం అయితే అంత దూరం వెళ్ళనవసరం లేదు. అదిగో దేవుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. ఈ మనుషులంతా గుడికి వెళ్ళేది దేవుడి కోసం కాదు, ఒక ప్రశాంతమైన వాతావరణం కోసం. అక్కడ అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి ఎదురవుతుంది. ఒక పక్క బిచ్చగాళ్ళు, ఇంకో పక్క కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, గుళ్ళోకి వెళ్తే పూజారులు ఊపిరాడనీరు, పీక్కు తినేస్తారు. అతను కంపరంగా భుజాలు ఎగరేశాడు. అంకుల్, మన గోపి వాళ్ళని ఏమనేవాడో తెలుసా? ఉత్సాహంగా మొదలు పెట్టబోయిన అతను వరమ్మగారి ముఖం చూసి మాట మింగేసినట్లు ఆగిపోయాడు. గోపి అనే మాటను వినగానే వరమ్మగారి ముఖం వెలవెలపోయింది. పూలని మాల కడుతున్న ఆవిడ చేతులు ఆగిపోయాయి. ఆ వేళ్లు పూలని చించసాగాయి. నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుండిపోయింది. రంగనాథం గారు కళ్ళజోడు తీసుకుని పైన ఉత్తరేయంతో తుడవసాగారు. గోపి మాట రాగానే హఠాత్తుగా అక్కడి వాతావరణం మోగిపోయినట్లుగా అయింది. నవ్వులు, మాటలు గాలికి ఎగిరిపోయినట్లు నిశ్శబ్దం ఏర్పడింది. ఒక్క క్షణం పైన తిరుగుతున్న ఫ్యాన్ శబ్దం మినహా ఇంకేమీ వినిపించలేదు. వరమ్మ కళ్ళనీళ్లతో కంఠం పూడిపోగా అంది. మొన్న వాడి పుట్టినరోజు, వాడు లేకుండానే వెళ్ళిపోయింది. అప్పుడే వాడు మమ్మల్ని వదిలి వెళ్ళి 7 ఏడాది.
ఆవిడ కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలినాయి. పుట్టినరోజు వస్తే ఎంత హడావుడి చేసేవాడు. నెల రోజుల ముందు నుంచి మొదలుపెట్టేవాడు. హఠాత్తుగా ఏడవసాగింది. జాహ్నవి చప్పున ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ తలని దగ్గరికి తీసుకుంది. పిన్ని, ఊరుకో ప్లీజ్, ఊరుకో. చెట్టంత కొడుకు తిరుగుతూ తిరుగుతూ మాయమైపోయాడు. నేనెందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియటం లేదు. నాదింత మొండి ప్రాణం కాబోలు. వాడు వాడు ఇంకా ఏ క్షణంలోనూ వచ్చి అమ్మ అని పిలిచినట్టే ఉంటుంది. ఆ బూట్ల చప్పుడు నాకు వినిపిస్తూనే ఉంటుంది. వాడి గదిలో నుంచి ఆ ఇంగ్లీష్ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఏమండి, మన బాబు నిజంగానే పోయాడంటారా? భర్త వైపు తిరిగి బేలగా అడిగింది. వరం, ఊరుకో, గాద్గతికంగా అన్నారాయన. ఇలా మనసు పాడు చేసుకున్నందువల్ల ప్రయోజనం ఏముంది చెప్పు? దీనంగా అన్నాడు. మనసు బాగా ఉంచుకొని మాత్రం ఏం చేయాలండి? వాడిని గురించి ఎన్ని కలలు కన్నాం. పెళ్ళి అనుకున్నాను. వాడి భార్య పిల్లల మధ్య మనం కూడా పిల్లలుగా జీవించి తెల్లారిపోతాయని భ్రమపడ్డానండి. ఆవిడ బిగ్గరగా ఏడవసాగింది. నేనేం మహాపాపం చేశానండి. భగవంతుడు నా కడుపుకి ఇంత కోత పెట్టాడు. అమ్మా, ఇప్పుడే వస్తా, నువ్వు పూజ పూర్తి చేసే టైంకి వచ్చేస్తాను అని వెళ్ళాడు కదండి. అదే ఆఖరి చూపు అనుకోలేదు. ఏడుపు వరదలా వచ్చేసింది. పిన్ని, పిన్ని, ఇంకా అవే మాటలా? నేను అసలు గుడికి రాను. నువ్వు చెప్పిన మాట వినను. ఈ చీర విప్పేసి పాతది చిరిగిన చీర కట్టుకుంటాను అంది జాహ్నవి. వద్దమ్మా వద్దు. ఆవిడ జాహ్నవి కోసం అన్నట్లుగా దుఃఖం బలవంతంగా ఆపుకొని కళ్ళు గట్టిగా తుడుచుకుంది. రంగనాథం గారు కిటికీలోంచి శూన్యంలోకి చూస్తున్నారు. ఆవిడ పైకి ఏడ్చేస్తుంది. అది కాస్తైనా ఉపశమనంగా ఉంటుంది. ఆయనది లోపలికి దహించుకుపోయే జ్వాల. బాబాయ్, మంచినీళ్ళు తాగుతారా? జాహ్నవి తెచ్చిచ్చింది. ఆయన జాహ్నవి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు. అమ్మా, ఏదో అనబోయారు. బాబాయ్ ప్లీజ్, పిన్ని గుండెలు ఇంకా బద్దలైపోతాయి. మీరైనా ధైర్యం తెచ్చుకోవాలి. అవును కదూ, అస్పష్టంగా అన్న ఆయన మంచినీళ్ళు తాగారు. లేని ధైర్యం తెచ్చుకొని భార్య దగ్గరికి వచ్చి, ఇదిగో వరం, వాడికి మనకి రుణం తీరిపోయింది. అందుకు వెళ్ళిపోయాడు. పిల్లలంటే రుణాలే కదా, మనం అంతకంటే రుణపడలేమనుకోవాలి. ఊరుకో అన్నారు. వరమ్మ కొంగులో మొహం దాచుకొని నిశ్శబ్దంగా ఏడవసాగింది. అరుణ్ సిగ్గుపడినట్లుగా చూశాడు. ఆంటీ సారీ అస్పష్టంగా అన్నాడు. అరుణ్ టైం చూసుకున్నాడు. వెళ్ళటానికి లేచాడు. రంగనాథం గారు అతన్ని సాగనంపటానికి గుమ్మం వరకు వచ్చారు. సారీ అంకుల్, ఆంటీని ఇంత బాధ పెడతాను అనుకోలేదు. హుషారుగా మాట్లాడుతుంటే గోపి మాటలు అలవాటుగా వచ్చేసింది. ఆయన అరుణ్ భుజం మీద తట్టారు. అరుణ్, నువ్వేమో అనుకోకు. ఒక్కసారి ఆలోచిస్తే అసలు అందరూ గోపి గురించి మాట్లాడటమే మంచిదేమో. విని విని దానికి అలవాటైపోతుంది అనిపిస్తుంది. వాడు పోయిన బాధ కంటే ఇది పడుతున్న నరకం చూడలేకుండా ఉన్నాను. ఇది నేను చేసుకున్న మరో పాపం ఏమో అనిపిస్తుంది. ఆయన చప్పున కళ్ళు తుడుచుకున్నారు. వెళ్ళిరా, నువ్వు 7 గంటలకు వచ్చి జాహ్నవిని తీసుకువెళ్ళు. పాపం జాను మా కోసం తన సరదాలే మానేస్తుంది. స్నేహితులకు దూరం అయింది. అరుణ్, జాహ్నవిని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు. ఆ మాట వినగానే అరుణ్ కళ్ళల్లో కాంతి చెంగున ఎగిరొచ్చింది. థ్యాంక్ యూ అంకల్ అన్నాడు. త్వరలోనే మీ ఇద్దరు పెళ్ళైపోతే నాకు నిశ్చింత. మిమ్మల్ని నా స్వంత తల్లిదండ్రులా చూసుకుంటే గాని నాకు తృప్తి ఉండదు. నా స్నేహితుడు గోపి ఆత్మకి శాంతి చేకూర్చాను అనే సంతోషం కలుగుతుంది. అందుకే అమ్మా నాన్న మిగతా సంబంధాల గురించి ఎంత చెప్తున్నా నేను చెవిని పెట్టడం లేదు. జాహ్నవినే చేసుకోవాలని, జాహ్నవి ద్వారా మీకు దగ్గరగా ఉండాలని నా ఆరాటం. థ్యాంక్ యూ మై బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అస్పష్టంగా అన్నారాయన. అరుణ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అరుణ్ని చూస్తుంటే ఆయన కళ్ళు చెమర్చినాయి. అరుణ్ ఎంత మంచివాడు. గోపి తల్లిదండ్రులుగా మా కోసం ఎంత ఆరాటపడుతున్నాడు అనుకోసాగారు. బాబాయ్ వెళ్దామా? జాహ్నవి పూలబుట్ట పట్టుకొని వచ్చింది. మీ పిన్నిది అన్నారాయన. అదిగో వస్తుంది అంది వరమ్మగారు వెనక వస్తుంది. ఆవిడ్ని చూడగానే ఆయన మనసు తేలికపడింది. జాహ్నవి వేణుగోపాల స్వామి ఆలయంలో వరమ్మ రంగనాథం గారుల వెంట ప్రదక్షిణలు చేస్తుంది. ఆ క్షణంలో నగలు పూలు పెట్టుకొని, జరి అంచు చీర కట్టుకొని, పూలబుట్ట చేతిలో పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న జాహ్నవిని చూస్తే డాక్టర్గా ఎవరూ గుర్తుపట్టలేరు. జాహ్నవి సన్నగా నాజుగ్గా ఉంటుందేమో.
20 సంవత్సరాలంటే నమ్ముతారు. ఆ క్షణంలో ఆ పెద్దామె వెంట నడుస్తుంటే లోకం అంటే ఏమిటో తెలియని ముగ్ధురాల్లా కనిపిస్తుంది. యువకులు చూడగానే ఆరాధనా భావం కలిగించే శరీరాకృతి ఆమెది. నాజూకుతనం, ఆ లావణ్యం వల్ల ఆమె సాటివారందరిలో కడిగిన ముత్యం మెరుస్తున్నట్లు ప్రత్యేకంగా కనిపిస్తుంది. వరమ్మ గారు దేవి అష్టోత్తరం లోపల చెప్పించుకుంటుంది. జాహ్నవి పూలబుట్ట పట్టుకొని నడుస్తుంది. తనకి 10 సంవత్సరాల వయసు. అప్పుడు ఇలాగే వచ్చేది. వెంట గోపి కూడా ఉండేవాడు. ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. చెవుల్లో పూలు పెట్టుకునేవారు. గుంజీలు తీసేవాళ్ళు. గోపి సాష్టాంగం పడి దండం పెట్టేవాడు. జాహ్నవిని పెట్టమనేవాడు. ఛీ, నేను అలా క్రింద పడను అనేది. అయితే దేవుడికి నీ మీద కోపం వస్తుందిలే, నువ్వు తప్పుతావు అని భయపెట్టేవాడు. గోపి ఎంత సరదాగా ఉండేవాడు. వాడు ఎక్కడుంటే అక్కడే సరదా వెళ్ళి విరిసేది. పిన్నిని ఒక్కోసారి చూస్తుంటే గోపి చచ్చిపోయాడన్న షాక్లో నుంచి ఆవిడ ఇంకా బయటపడలేదని అనిపిస్తుంది. అందుకే ఆ పేరు విన్నా, చావు కబురు విన్నంత వెర్రిగా ఏడుస్తుంది. ఆ వయసులో వాళ్ళిద్దరికీ ఎంత కష్టం వచ్చింది. వాళ్ళని తను అసలు ఎలా ఊరడించగలదు? పూజ ముగించి ముగ్గురు ఆలయం మెట్ల మీద కూర్చున్నారు. జాహ్నవి ఆలోచిస్తుంది. తను పెళ్లి చేసుకుంటే వీరిద్దరికీ ఇంత దగ్గరగా ఉండగలదా? అసలే వృత్తిరీత్యానే తను తీరుబడి ఉండదు. అనుకున్నంతగా వారితో కలిసి ఉండలేకపోతుంది. అలాంటిది తను పెళ్లి చేసుకుంటే? జాహ్నవి కళ్ళ ముందు అరుణ్ మెదిలాడు. అతను యువకుడు, ఉత్సాహవంతుడు, వ్యాపారంలో ఈ ప్రపంచం అంతా గెలవాలి అనే ఆశగల మనిషి. అతనితో తన జీవితం ముడిపెడితే ఎలా ఉంటుందో. పిన్నికి బాబాయ్కి అతనంటే ఇష్టం. అతన్ని చూస్తే గోపిని చూసినట్లే ఉంటుంది అంటారు. అరుణ్కి వాళ్ళ జీవితంలోని విషాదం అర్థమవుతుంది కాబట్టి తనకి సులభంగానే ఉంటుందేమో. ఇంతలో బక్కపల్చటి ఆయన అటు వచ్చాడు. రంగనాథం, నువ్వా అంటూ పలకరించాడు. శేషు అని బాబాయ్ తోటి ప్రొఫెసర్గా పనిచేశాడు ఆయన. జాహ్నవి కూడా ఆయనకి నమస్కరించింది. నువ్వు యూకే నుండి ఎప్పుడొచ్చావమ్మా? ఆయన పలకరించాడు. 6 నెలలు అయిందండి అంది జాహ్నవి. 6 నెలల? ఇన్నాళ్ళు ఇక్కడుంటే అక్కడ నీ ఉద్యోగం? ఆ ఉద్యోగం వదిలేశాను. వదిలేశావా? ఆయన ఆకాశం నుంచి క్రింద పడినట్లుగా చూశాడు. అంత మంచి ఉద్యోగం? అవును శేషు, మంచి ఉద్యోగమే. మేమెంత చెప్పినా వెళ్ళలేదు. మా కోసం ఇక్కడికి వచ్చేసింది. ఉస్మానియాలో చేరింది. అలాగా? ఆయన అర్థమైంది అన్నట్లు చూశాడు. చాలా మంచి పని చేశావమ్మా. దేవుడు నిన్ను తప్పక ఆదరిస్తాడు అన్నాడు ప్రశంసాపూర్వకంగా చూస్తూ. మీరు బెంగళూరు నుండి ఎప్పుడొచ్చారు అని అడిగింది వరమ్మ గారు. ఆయన రిటైర్ అయి బెంగళూరులో కొడుకు దగ్గర ఉంటున్నాడు. నేనా, మొన్న ఆదివారం వచ్చాను. మా సావిత్రికి కొడుకు పుట్టాడుగా, చూడటానికి వచ్చాను. ఆయన హఠాత్తుగా రంగనాథం గారి వైపు తిరుగుతూ, రంగా, ఇది విన్నావా? నీకు తెలిసిందా? మన శివశంకరం కొడుకు రాజాకి ఒంట్లో బాగోలేదు. ఆ కొడుకుతో వాడు నానా అవస్థ పడుతున్నాడు. అరే, నాకు తెలియదే, ఏమైంది? ఆయన ఆదురుదాగా అడిగారు. వాడికి మతి చెల్లించిందట. క్రిందటి వారం మద్రాసు వెళ్ళాడట. అక్కడేదో ఏమైందో ఏమో ఏదో చెప్పారు. తండ్రిని, ఇంట్లో ఎవరిని గుర్తుపట్టడం లేదట. ఈ ఇల్లు నాది కాదు అంటాడట. మీరెవరో నాకు తెలియదు, పొమ్మంటున్నాడు. నేను ఇది తెలిసి వెళ్ళి ఉదయమే చూసొచ్చాను. బాప్రే, ఆయన కళ్ళు ఆ దృశ్యం చూడలేనట్లు మూసుకున్నాయి. అరేరే, నాకు తెలియదే. నాకు ఫోన్ చేయక చాలా రోజులైంది. ఒకసారి నేను ఫోన్ చేస్తే లేరు, మెడ్రాస్ వెళ్లారు అన్నారు నౌకర్లు. ఇప్పుడు రాజాకి ఎలా ఉంది? అలాగే ఉన్నాడు. కాళ్ళు చేతులు మంచానికి కట్టి పడేశారు. లేకపోతే ఇంట్లోంచి పారిపోతున్నాడట. శివశంకరం అయితే 100 సంవత్సరాల వార్ధక్యం వచ్చినట్లుగా నలిగిపోయి ఉన్నాడు. ముందు వాడి బాధ నేను చూడలేకపోయానంటే నమ్ము. అరెరే, నాకు తెలీదు. ఊళ్ళో ఉండి కూడా తెలుసుకోలేకపోయాను. పాపం, ఎంత మంచివాడు. మా గోపి పోయినప్పుడు మమ్మల్ని ఎంత ఆదుకున్నాడో చెప్పలేను అన్నారు రంగనాథం గారు. నేను ఈ ప్రపంచం చూస్తూనే ఉన్నానుగా. అసలు మంచి వాళ్లకే అన్ని కష్టాలు వస్తాయి. లేకపోతే వాడికి ఇదేం బాధ చెప్పు. ఇవాళో రేపో లక్షణంగా పెళ్లి చేసుకొని కాపురం చేయాల్సిన కొడుకు. భగవంతుడా, ఏం పిల్లలో గాని వీళ్ల వల్ల తల్లిదండ్రులకి సుఖం లేకుండా బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నీకు వీలైతే ఒకసారి వెళ్ళి చూసిరా. మనం చేయగలిగింది ఏమీ లేదు, కానీ అయిన వాళ్ళం కదా, కాస్త ఉపశమనంగా 4 మాటలు చెప్పగలం. చెప్పాల్సిన బాధ్యత మనకుంది అంతే అన్నాడు ఆయన.
అయ్యో, చూడకుండా ఉంటానా, ఇప్పుడే వెళ్తాను ఆతృతగా అన్నారు రంగనాథం గారు. ఈ అబ్బాయి మొదటి నుంచి పుస్తకాలు పురిగే, ఒకరితో మాట మంతి ఉండేది కాదు. తన ఈడు వాళ్లతో స్నేహం కూడా తక్కువే. మన గోపి ఈడువాడే, కానీ అసలు కలిసేవాడు కాదు. ఎప్పుడైనా వచ్చినా ఏ పుస్తకమో పట్టుకొని ముభావంగా ఉండేవాడు అంది వరమ్మగారు. ఏమిటో, పిల్లలందరూ ఒకే రకంగా ఉంటారా, ఎవరి తరహా వాళ్ళది అన్నారు రంగనాథం గారు. అంతే అంతే. ఎందుకు, మా పెద్దబ్బాయి అంత స్నేహంగా నలుగురితో కలిసిపోతాడా? మా రెండోవాడు మనుషుల్ని చూస్తే పారిపోతాడు. వారి వారి శైలి అనుకోండి. ఈ వయసులో శంకరానికి ఇదేం బాధ? డాక్టర్లకు చూపించారా అన్నారు రంగనాథం గారు. అయ్యో, చూపించకుండా ఉంటారా? పెద్ద పెద్ద డాక్టర్లే చూస్తున్నారట, వైద్యం చేస్తున్నారు. పాపం ఆయన భార్య పోయి 4 ఏళ్ళైంది. ఈ కొడుకుతో ఈ వయసులో ఈ తిప్పలు వచ్చి పడ్డాయి. ఒక్కగానొక్క కొడుకు, నీకు తెలుసుగా. ఆ కొడుకు అంటే శివశంకరానికి ఎంత ప్రాణమో. అబ్బా, వాణ్ణి చూస్తుంటే బావురుమని ఏడుపు వచ్చేస్తుంది. అరెరే, ఇంత జరిగిందా? నాకు తెలియనే తెలీదు. వారమే అయింది అంటున్నారు కదండి. మనెక్కడ ఉన్నాం? బొంబాయి వెళ్ళొచ్చాం కదా, ఊర్లో ఉంటే తెలిసేదేమోగా అంది వరమ్మగారు. అవును, నిజమే, మేము మొన్న సాయంత్రమే వచ్చాం అన్నారాయన. నేనొస్తే ఈసారి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను అన్నాడు శేషు వెళ్ళటానికి లేస్తూ. శంకరాన్ని వెళ్ళి చూడటం మర్చిపోకు, పాపం అంటూ హెచ్చరించాడు. లేదు లేదు, తప్పక వెళ్తాను. తెలిసిన తర్వాత క్షణం ఊరుకుంటానా అన్నారు రంగనాథం గారు. ముగ్గురు బయలుదేరుతుంటే డ్రైవ్ చేయడానికి కూర్చున్న జాహ్నవిని చూస్తూ, అమ్మా, శివశంకరం ఇంటికి వెళ్ళి చూసి వెళ్దామన్నారు. అలాగే బాబాయ్ అంది జాహ్నవి. మన బాధలతో మనం మతిచెడు చేస్తుంటే ఆ బాధలు ఎక్కడ చూడగలమండి అంది వరమ్మ. బాధ అంటే ఏమిటో తెలుసు కాబట్టే మనం భరించగలమే అన్నారాయన. జాహ్నవి శివశంకరం గారి ఇంటి వైపు కారు తిప్పింది. ఆయన ఇల్లు యూనివర్సిటీ రోడ్డులో ఉంది. జాహ్నవి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రంగనాథం గారితో ఆ ఇంటికి వెళ్ళింది. 10 నిమిషాలే ఉన్నారు. హాల్ మధ్యగా రంగుల షాండ్లియర్ ఎంతో అందంగా ఉంటుంది. కుర్చీలు, సోఫాలు ఇంగ్లీష్ రాజుల కాలం నాటివిగా ఉంటాయి. అంతకంటే ఇంకేమీ గుర్తులేదు జాహ్నవికి. జాహ్నవి డ్రైవ్ చేస్తున్న కారు ఎత్తైన ప్రహరీ గోడలున్న పెద్ద గేటు మధ్య నుంచి లోపలికి వచ్చింది. గేటు పిల్లర్కి నల్లటి పాలరాతి ఫలకం మీద తెల్లటి అక్షరాలతో రాజా నిలయం అని ఉంది. కారు లోపలికి రాగానే జాహ్నవి కంటిని ఆకర్షించింది పచ్చటి లాన్. దానిలో ఒక పక్కగా ఉయ్యాల. దాన్ని నిలిపిన స్తంభాలకి ఒక పక్క పసుపు, మరో పక్క నీలం పూలు తీగలు పాకించి అవి పూల స్తంభాల్లా కనిపించేట్లున్నాయి. జాహ్నవికి అందమైన పరిసరాలంటే ఎంతో ఇష్టం. మనిషి ఎప్పుడూ సుఖంగా నిశ్చింతగా ఉండాలంటే పరిసరాల ప్రభావం చాలా వరకు ఆధారపడి ఉంటుందని నమ్ముతుంది. ఆవరణలో కూడా పూల మొక్కలు క్రమ పద్ధతిలో పెంచున్నాయి. ప్రహరీ గోడకి వరుసగా కొబ్బరి చెట్లు ఎదిగి ఉన్నాయి. ఎదురుగా పసుపు రంగు వేసిన పెద్ద మేడ ఉంది. అది ఎప్పటితో నవాబు కాలం నాటిది. అది కట్టిన తీరు, ఆ పొడుగాటి కిటికీలు చాలా అందంగా ఉన్నాయి. జాహ్నవి కారు పోర్టికోలోకి తీసుకొచ్చి ఆపేసరికి అక్కడ కూర్చొని ఉన్న ఒక అతను పరిగెత్తుకొచ్చి డోర్ తీసి రంగనాథం గారికి సలాం చేశాడు. అయ్యగారు ఉన్నారా అన్నారు రంగనాథం గారు. ఉన్నారండి, లోపలున్నారు అంటూ ఈ వార్త చెప్పడానికి అన్నట్టు లోపలికి పరిగెత్తాడు. అతని ముఖం ఎత్తైన బుగ్గలతో తమాషాగా ఉంది. కొందరు ముఖాలను చూస్తే మర్చిపోలేం, ఎందుకో గాని జ్ఞాపకం ఉంటాయి. అందమైన ముఖాలు ఎంత గుర్తుంటాయో అందవిహీనంగా ఉన్నవి కూడా అలాగే గుర్తుంటాయి. జాహ్నవి, రంగనాథం గారు, వరమ్మ గారు లోపలికొచ్చారు. జాహ్నవి ఆ హాలును చూసింది. అవే కుర్చీలు, అదిగో తలెత్తి చూసింది, పైన అదే షాండ్లియర్. ఆ రోజున దాన్ని ఎంతో అద్భుతమైన వస్తువులా కన్నార్పకుండా చూసింది. అందుకే అది బాగా గుర్తుండిపోయింది. బహుశా దాని అందం వల్ల కావచ్చు. గోడకు పైన చిత్రాలున్నాయి. పెద్ద హాలు, అక్కడున్న టీపాయ్, యాస్ట్రేతో సహా చాలా ఖరీదైన వస్తువులుగా ఉన్నాయి. బోలెడంత సంపాదించాడాయన. పిల్లలు ఎక్కువ మంది లేరు గాని ఉంటే ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి అంది వరమ్మ. ఈయనకి సినిమా హాల్ కూడా ఉన్నాయి కదా అంది గుర్తుకొచ్చినట్లుగా. ఒక్క సినిమా హాల్స్ ఏమిటి, 3 స్టార్ హోటల్ ఉంది, కార్లు అమ్మే ఏజెన్సీ ఉంది. కాలం కలిసి వచ్చింది, కోటికి పడగలెత్తాడు. రంగనాథం గారు ఆ మాటలు అంటుంటే ఆ ముఖంలో ఇతను నా స్నేహితుడు అనే గర్వం కనిపిస్తుంది. రండి, లోపలికి రమ్మంటున్నారు
అన్నాడు అతనొచ్చి. జాహ్నవి ఈసారి అతన్ని నిశితంగా చూసింది. అతనిలో ఏదో సరిగ్గా లేదు, అదేంటో తెలియటం లేదు. ముగ్గురు లోపలికి వెళ్లారు. అక్కడ శివశంకరం గారు మంచం మీద కూర్చుని ఉన్నారు. రంగనాథం గారు ఆయన్ని చూడగానే దగ్గరికి వెళ్ళి 2 చేతులతో పట్టుకున్నారు. ఏరా శంకరం, ఏమిటి అబ్బాయి కొంట్లో బాగలేదుట అని అన్నారు. శంకరం గారు తలెత్తి చూశారు. ఆయన కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అవునన్నట్లు తల ఊపారు. రాజాకు అసలు ఏమైంది? అదే తెలియటం లేదు. ఆయన కంఠం వణికింది. ఒక్కసారిగా ఆయన రంగనాథం గారి చేతులకి ముఖం ఆనించుకున్నారు. ఆయన ఉధృతంగా వస్తున్న ఏడుపుని బలవంతంగా ఆపుకుంటున్నట్లుగా పక్కటెంకలు కదుగుతున్నాయి. రంగనాథం గారి కళ్ళల్లో చివ్వును నీళ్లు చిమ్మినాయి. ఆయన చప్పున కూర్చున్నారు. డాక్టర్లకు చూపించావా అన్నారు. చూపించాను. ఏమన్నారు? ఏమీ చెప్పటం లేదు. ముందు వాడి సంగతేమో గాని నాకు మతిపోయేట్లుంది. రంగనాథం గారు ఆయన భుజం మీద చేయి వేశారు. అధైర్యపడకరా శంకరం, ఈ రోజుల్లో ఎలాంటి రోగాన్నైనా డాక్టర్లు నయం చేస్తున్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. మనిషి సవ్యంగా ప్రాణంతో ఉంటే చాలు. వ్యాధికేనరా, ఈరోజు కాకపోతే రేపు నయం అవుతుంది. శివశంకరం గారు దుఃఖం కాస్త తమాయించుకొని లాల్చీ జేబులో నుంచి జేబురుమాలు తీసి కళ్ళు తుడుచుకున్నారు. తర్వాత తనని తాను పూర్తిగా నిగ్రహించుకుంటున్నట్లుగా ఏడుపు దిగమింగి అక్కడున్న ఎత్తుబుగ్గల నౌకర్ని చూస్తూ, రాబర్ట్, కాఫీ తీసుకురమ్మని యాదమ్మతో చెప్పు అన్నారు. రంగనాథం గారు వారించారు. వద్దురా, మనకు మర్యాదలేమిటి? మేమేమన్నా పరాయి వాళ్ళమా? గుడికి వెళ్ళి వస్తున్నాం. అక్కడ శేషు కలిసి చెప్పాడు. నేను నమ్మలేకపోయాననుకో. అసలు ఎన్నాళ్ళైంది సుస్థి మొదలై? వారం పైన అయింది. ఆయన జేబు రుమాలు మడత పెట్టి లాల్చీ జేబులో పెట్టుకుంటూ అన్నారు. జాహ్నవిని కూర్చోమ్మా అన్నారు. జాహ్నవి ఆయననే గమనిస్తుంది. ఆయన ఇదివరకు చాలా సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. ఇప్పుడు కృంగిపోయినట్లుగా ఉన్నాడు. ఆయనలో ఉత్సాహం, ఆనందం అనేవి ఆవిరైపోయినట్లుగా ఉన్నాయి. కళ్ళ కింద నల్లటి చారలు నిద్రలేమని సూచిస్తున్నాయి. ఆయన సహజంగా ఎప్పుడూ మడత నలగని బట్టలతో ఉండేవాడు. ఇప్పుడు బట్టలు నలిగినా ఆ ధ్యాసే లేనట్టుగా ఉన్నారు. ఆయన ముఖం చూస్తే కొత్త వాళ్లకైనా ఆయన విపరీతమైన మానసిక ఆవేదనతో కృంగిపోయి దిగులు పడుతున్నాడని ఎవరూ చెప్పకుండానే ఇట్టి తెలిసిపోతుంది. ఆయన భారీ విగ్రహం. ఇదివరకు టీవీగా నడిచే ఆయన ఇప్పుడు మోయలేని భారం మోస్తున్నట్లు కృంగిపోయినట్లుగా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయువు పట్టుకి దెబ్బ తగిలి దిమ్మెరిపోయిన మనిషిలా ఉన్నాడు. రాజా ఎక్కడున్నాడు అని అడిగారు రంగనాథం గారు. పైన నా గదిలో. క్రిందకు రావటం లేదా? కిందకు రావటమా? ఆయన పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు వచ్చింది. వాడు నడిచే స్థితిలో ఎక్కడున్నాడు? డాక్టర్లు నన్ను ఆందోళన పడవద్దు అంటారు. సుస్థి ఏమీ లేదు అంటారు. చిన్నపిల్లల్ని మోసం చేయగలరేమో, నన్ను చేయలేరు వాళ్ళు. సుస్థి ఏమీ లేదా? ఏమీ లేకపోతే ఎందుకలా అవుతాడు? హాయిగా తిరుగుతూ ఉండే మనిషి. ఆయన కంఠం మళ్ళీ పొడుకుపోయింది. పద చూద్దాం. రంగనాథం గారు లేచారు. ముగ్గురు హాల్లోకి వచ్చి అక్కడున్న మెట్లెక్కి పైకి వచ్చారు. పైన వరండాకి ఆనుకొనున్న పడక గది విశాలంగా ధారాళంగా గాలి వెలుతురు వస్తున్నట్లుగా లైట్లు వెలుగుతున్నాయి. అక్కడ నర్స్ కూర్చొని పుస్తకం చదువుకుంటుంది. శివశంకరం గారిని చూడగానే లేచి నమస్కరించింది. రాజా ఏం చేస్తున్నాడు అని అడిగారు ఆయన. నిద్రపోతున్నాడు సార్ అంది. ముగ్గురు గుమ్మానికున్న కట్టెను తొలగించుకొని లోపలికి వచ్చారు. అక్కడ నీలం గళ్ల దుప్పటి పరిచిన విశాలమైన మంచం మీద రాజా పడుకొని ఉన్నాడు. అతను నిద్రపోతున్నట్లుగా ముఖం పక్కకు వాల్చి పడుకున్నాడు. అతను 2 చేతులు వెనక మంచానికి, 2 కాళ్ళు విడివిడిగా మంచం దిగువ భాగానికి కట్టేసున్నాయి. వెల్లకిలా పడుకునున్న అతను నిద్రలో కూడా అశాంతిగా తలను అటు ఇటు తిప్పుతున్నాడు. రంగనాథం గారు, వరమ్మ గారు అట్లా అతి దారుణంగా కట్టిపడేసిన రాజాని చూసి దిగ్భ్రాంతి చెందినట్లుగా చూస్తూ నిలబడిపోయారు. ఇదండి ఎద్దనపూడి సులోచన రాణి గారి జాహ్నవి మొదటి భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.